All this time I've been holding on so tight, 'cause all that I do was easy to use. So call my time, but you weren't really mine, just something to do. Thought I never knew. No surprise, but nevertheless, I'm still stuck in self-defense. No surprise, but nevertheless, I get lost when I look in your eyes. I just want to be next to your I get lost when I look in your eyes. Do you even burning? Do you even leave now, make your escape. You know the fortune favors the brave. So close, just get away. No surprise, but nevertheless, I'm still stuck in self-defense. No surprise, but nevertheless, I get lost when I look in your eyes. I just want to be next to your I get lost when I look in your eyes. Do you even burning? Do you even leave now, make your escape. You know the fortune favors the brave. So close, just get away. No surprise, but nevertheless, I'm still stuck in self-defense. మా పాత కరీంనగర్ జిల్లా మెట్టుపల్లి వాసి మా మిత్రుడు కోట గంగాధర్ వారి కుమారుడు వీరజ్ నాతోటే ఒక హోటల్ ఓపెన్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ఔషధంలాగా పనిచేసే ఒక మెడిసిన్ లాగా పనిచేసినటువంటి ఎల్లిపాయ కారం పేరిట ఇప్పటికే గౌలిదొడ్డి అదేవిధంగా ఇదే ప్రాంతంలో 2 రెస్టారెంట్లు ఓపెన్ చేసి 3వ రెస్టారెంట్ని ఈ డిఎల్ఎఫ్ దగ్గర ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పటికే ఆయన ఓపెన్ చేసిన రెస్టారెంట్ దాని పేరే ఎల్లిపాయ కారం కాబట్టి మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటి ఔషధ గుణం ఉన్నటువంటి పేరు కాబట్టి దాంతో ఆ ఫ్లేవర్ తోటే ఆ హోటల్ నడుస్తూ ఉంది కాబట్టి న్యాచురల్గా ఈ ప్రజానికానికి బాగా నచ్చింది, అందుకే అభివృద్ధి చెందింది. ఇవాళ 3వ బ్రాంచ్ ఓపెన్ చేసిన వీరేజ్కి శుభం జరగాలని, ఇది మంచిగా నడవాలని, ఈ ప్రాంత ప్రజలకి మంచి టేస్టీ ఫుడ్ అందించాలని చెప్పి వారిని కోరుతూ వారి శుభాకాంక్షలు. నాకు కూడా ఎల్లిపాయ కారం నచ్చుతుంది. చాలా సంతోషం. మా మిత్రులు శ్రేయోభిలాషులు ఇంజనీరింగ్ చదువుకొని ఇతర దేశాలు కూడా తిరిగి రిటర్న్ వచ్చి స్వస్థలంలో స్వయం కృషితో మన కాళ్ళ మీద నిలబడి ఎదగాలి అనే మంచి మనస్తత్వంతో ఎల్లో సఫారీ వెల్లుల్లి కారం, ఎల్లో సఫారీ హోటల్ ఎల్లుల్లిపాయ కారం అనే బ్రాండు పేరు కూడా పెట్టుకొని మంచి రుచికరమైన వంటలు. ఇది 3rd బ్రాంచ్. ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో కూడా వ్యాపారం చేస్తూ ఉన్నారు. హోటల్ రంగంలో మేము నిలబడటమే వ్యాపారం చేయటమే కాదు, 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా కూడా. అలాగే ఈ ప్రాంత ఐటీ ప్రాంతంలో వారు కోరుకున్నటువంటి రుచికరమైనటువంటి వంటలు, మీరు కూడా రుచికరమైన వంటలు చూడాలి. ఎన్నో హోటల్లో కూడా చూస్తూ ఉన్నాం.
స్పెషాలిటీ ఏంటంటే రుచికరం. మిగిలిన హోటల్కి మాకు చాలా డిఫరెన్స్ ఉంది. నాగపూర్లో బ్రాంచ్ ఉంది, వైజాగ్లో బ్రాంచ్ ఉంది. వైజాగ్ వాతావరణం ఏ రకంగా ఉంటుంది మీ అందరికీ కూడా తెలుసు, సముద్రం ఒడ్డున వాతావరణం. అలాగే మరి హార్డ్ కోర్ నాగపూర్, అదేమో చేపల వాతావరణం, ఇదేమో రోటీ వాతావరణం. ఇది అన్నీ కలిసిన 29 రాష్ట్రాల ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి హైదరాబాద్ వంటలు. హైదరాబాద్ బిర్యానీ దగ్గర నుంచి నాన్ వెజ్ అండ్ వెజ్ ఐటమ్స్ అన్ని వెరైటీస్, చక్కటి రుచికరమైన వంటల్లో మరి వెల్లుల్లిపాయ కారం స్పెషాలిటీ ఏంటనేది చాలామందికి తెలుసు. ఆరోగ్యం పట్ల వెల్లుల్లిపాయ ఏ రకంగా పనిచేస్తుంది, ఆరోగ్యంలో కూడా ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది డాక్టర్స్ కూడా చెప్తారు. మరి ఆ పేరు పెట్టి దాన్ని వాడుతూ చక్కటి రుచికరమైన వంటలతో బ్రహ్మాండంగా హోటల్ రంగం ఒక ఇండస్ట్రీ. ఇది హోటల్ ఇండస్ట్రీని పెంచాలి, ఎంప్లాయ్మెంట్ని ఇవ్వాలి, అన్ని ప్రాంతాలకి మా స్పెషాలిటీ చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ 24 అవర్స్ వ్యాపారం మనందరూ కూడా తెలుసు. ఈ ప్రాంతంలోనే సుమారుగా నేను 20-30 హోటల్స్ ఓపెన్ చేసి ఉంటా. అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ ప్లేస్ ఎక్కడ లేదు. పార్కింగ్ అంతా రోడ్డు మీద, కూర్చోడానికి ప్లేస్ లేదు, నిలబడి తినాలా, సరదాగా మాట్లాడుకొని తిందామంటే ఏ హోటల్లోనూ కూడా ఎక్కడా కూడా అవకాశాలు లేవు. ఆ అవకాశాలన్నింటినీ కూడా సమకూర్చి మంచి కన్వీనియంట్తో బ్రహ్మాండంగా అరేంజ్మెంట్లు చేశారు. ఈ అవకాశాన్ని ప్రాంత ప్రజలకి, ఐటీ మిత్రులకి వాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఎందుకంటే ఒక్కొక్కరికి 12 గంటల డ్యూటీ, ఒక్కొక్కరికి 16 గంటల డ్యూటీ, ఒక్కొక్కరు 24 అవర్స్ చేసి 2 రోజులు సెలవు తీసుకుంటారు. మరి 2 సార్లు ఇక్కడ భోజనానికి రావాలి. ఈ ప్రాంతంలోనే ఎన్ని హోటల్స్ పెట్టినా తక్కువే అన్న భావంతో ఎంప్లాయ్మెంట్ ఈ ప్రాంతంలో ఉన్నది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం, గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని వాడుకోవాలా. మా మిత్రులు, శ్రేయోభిలాషులు, యూత్ టీం అందరికీ కూడా స్వయం కృషితో ఎదగాలి, మన సత్తా నిరూపించుకోవాలి, మనం వ్యాపార రంగంలో రాణించాలి. మనకి మంచి బ్రాండ్ ఒకటి ఉన్నది. ఆ బ్రాండ్ని ఇంకా ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అభినందనలు, శుభాకాంక్షలు. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ ఆల్సో అశ్వత్ అండ్ ఆల్ ద పొలిటీషియన్స్ అండ్ సెలబ్రిటీస్ అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఫర్ ది సపోర్ట్. యాక్చువల్గా మా కంపెనీ పేరు సిద్ధి వినాయక ఫుడ్ అండ్ బెవరేజెస్ అండి. 2021లో స్టార్ట్ చేసాము. సంస్థలో ఇప్పుడు 2 బ్రాండ్స్ ఉన్నాయి. ఒకటి ఎల్లిపాయ కారం, రెండోది ఫ్రైగర్ కొని బర్గర్ బ్రాండ్ ఉంది. ఇది ఎల్లిపాయ కారంది 3వ బ్రాంచ్ అండి. ఫస్ట్ బ్రాంచ్ మాధవ్పూర్, సెకండ్ గౌలిదట్లో ఆల్రెడీ నడుస్తుందండి. ఇది 3rd బ్రాంచ్ ఈరోజు ఓపెన్ చేస్తాము ఎల్లో సఫైర్ హోటల్స్లో. వాళ్ళ కొలాబరేషన్ కూడా మేము చాలా అవుట్లెట్స్ ఓపెన్ చేయబోతాం ముందు. అండ్ ఇక ముందు మేము జూబ్లీ హిల్స్ అండ్ కేపీహెచ్బీలో పెద్ద 200 సీట్ రెస్టారెంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాము. ఎల్లిపాయ కారం స్పెషాలిటీ ఏంటంటే ఎల్లిపాయ కారం మన తెలంగాణ స్టైల్, తెలంగాణ ప్రతి ఇంట్లో వండుతారు ఎల్లిపాయ కారం అనేది. సో ఎల్లిపాయ కారంతో మనము చికెన్, వెజ్ అపెటైజర్స్ కానీ, స్టార్టర్స్ కానీ, బిర్యానీస్ కానీ చేస్తాము. సో మీ అందరూ సపోర్ట్ రావాలి, తప్పకుండా విజిట్ చేయండి. ఇది కంప్లీట్ ప్రాపర్ తెలుగు క్యూజిన్ రెస్టారెంట్. సో యూ కెన్ కమ్ అండ్ ట్రై ఆల్ ది డిషెస్. థ్యాంక్ యూ. హాయ్ గాయస్, యాక్చువల్లీ నేను ఇవాళ లాంచ్ అయింది కొత్త రెస్టారెంట్. నేమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. యూజువల్లీ కాల్డ్ వెల్లుల్లిపాయ, బట్ ఇక్కడ ఎల్లిపాయ కారం అని చెప్పి ఎంత బాగా డిజైన్ చేశారు. అండ్ ఐ లవ్ ఇట్. నాకు వెల్లుల్లిపాయ అంటే చాలా ఇష్టం. ప్రతి డిషెస్లో నేర్చుకుని మరీ తింటాను. సో ఇలాంటి ఒక మంచి రెస్టారెంట్లో ఇలాంటి మసాలా యాడ్ చేసి ఇంత తెలుగు అతని టేస్ట్ ఇస్తున్నారు అంటే డెఫినెట్లీ యూ గైస్ మస్ట్ అండ్ షుడ్ ట్రై ఇట్. సో నేను మీ కేసు దాన్ని వెల్కమ్ చెప్తున్నాను ఈ రెస్టారెంట్కి. థ్యాంక్ యూ సో మచ్. వెల్లుల్లిపాయ నేను అన్నిట్లో తింటాను. నేను ఏ ఫుడ్లో కూడా వెల్లుల్లిపాయ లేదో నేను చేయమని చెప్తాను. రసంలోనూ ఉంటుంది, పప్పులోనూ ఉంటుంది, అండ్ ఏమైనా బిర్యానీస్లోనూ ఉంటుంది, సాంబార్లో కూడా వేస్తాను చివరికి నేను. సో దట్ ఈజ్ మై థింగ్. అండ్ ఐఎమ్ ప్యూర్ వెజిటేరియన్, బట్ వెల్లుల్లిపాయ ప్రతి దాంట్లోనే ఉంటుంది. మీరు కూడా వచ్చి ట్రై చేయండి. ఓకే, హాయ్ అండి. Thanks Viraj for inviting me. I'm so glad that I'm here. Ellipai Karam is my favorite restaurant. Pratisari akkadike velli నాకు నచ్చిన ఫుడ్ తింటాను. And I'm glad and I'm congratulating of course Sai and Viraj that they're opening this.
అండ్ అఫ్ కోర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డిష్ చాలా బాగుంటుందండి ఇక్కడ. ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా కూడా యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ హియర్. అండ్ అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు visit all of their branches. One is in Madhapur, Gaulireddy and DLF, new branch. And of course, I'm hoping that you will open more branches. Thank you so much. Thank you. హలో అండి, హాయ్ నమస్తే. ఇది మా థర్డ్ అవుట్లెట్ ఎల్లిపాయ కారం అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ గోయింగ్ మోర్ అండ్ మోర్ బిగ్గర్. అండ్ మా స్పెషాలిటీ వచ్చి వి సర్వ్ ఒథెంటిక్ తెలుగు ఫుడ్. ప్రతి దగ్గర మనకి చైనీస్, నార్త్ ఇండియన్ ఫుడ్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటున్నాయి. మన రెస్టారెంట్లో ప్యూర్ ప్రాపర్ తెలుగు ఫుడ్ దొరుకుతుంది. అండ్ ఐమ్ సో హ్యాపీ దట్ వీఆర్ గ్రోయింగ్ బిగ్ అండ్ మా కొలాబరేషన్ ఈస్ గోయింగ్ టు బి అమేజింగ్ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ వీఆర్ సో హ్యాపీ దట్ వీ కొలాబరేటెడ్ విత్ ఎల్లో సఫైర్. అండ్ ఈ జర్నీ ఇట్లానే కొనసాగాలి, మేము ఇంకా ఇంకా గ్రో అవ్వాలి మీ అందరి సపోర్ట్తో అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎల్లిపాయ కారంలో మనకి ప్రాపర్ ఒథెంటిక్ తెలుగు ఫుడ్ దొరుకుతుంది ప్రాపర్గా. లైక్ మన దగ్గర ఎల్లిపాయ కారంతో సపరేట్గా డిషెస్ ఉంటాయి. అదొక యూనిక్ రెసిపీ మేము క్రియేట్ చేసుకున్న మసాలా అది. సో అది మీకు ఎక్కడ దొరకదు. హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ బిర్యానీస్లో మనకి ఎల్లిపాయ కారం బిర్యానీ ఎక్కడ దొరకదు. దట్ ఈస్ సంథింగ్ రియల్లీ యూనిక్ మా దగ్గర. సో మీరు ట్రై చేస్తే డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. అండ్ వీ ఆల్ నీడ్ యువర్ సపోర్ట్ ఫర్ అస్ టు గ్రో బిగ్గర్. Also one more point, she's also the co-founder of the brand Ellippai Karam, and she recently has been the runner-up of MasterChef India. So we're proud to have her as part of the team and to grow this bigger.